ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రతి నెల వరుస ఆందోళనలు, సామాజిక వర్గాల వారీగా భారీ సదస్సులు, నిరుద్యోగ పోరాటాలతో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. అసలు వైసీపీ అధిష్టానం అమలు చేస్తున్న ఈ సరికొత్త రాజకీయ వ్యూహం ఏంటి? నిరంతర ప్రజా ఉద్యమాలతో అధికార కూటమిని జగన్ ఆత్మరక్షణలో పడేయగలుగుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను అత్యంత బలంగా, వ్యూహాత్మకంగా మలుచుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్న పార్టీ శ్రేణులు ఇప్పుడు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసేందుకు వైసీపీ సరికొత్త వ్యూహరచన చేసింది. ప్రతి నెల కనీసం 5-6 భారీ ప్రజా కార్యక్రమాలు ఉండేలా పార్టీ కేంద్ర కార్యాలయం ఒక పక్కా క్యాలెండర్ను రూపొందించింది. అధికార కూటమి పాలనలో జరుగుతున్న లోటుపాట్లను, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నేరుగా ప్రజల్లో ఎండగట్టేందుకు నిరంతర నిరసనలు, ధర్నాలకు ప్లాన్ చేసింది. ఇందుకు తోడుగా రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులు, ఆక్వా రైతుల సమస్యలపై స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు. బాధితులను నేరుగా కలిసి వారికి భరోసా కల్పిస్తున్నారు. పార్టీ అధినేత స్వయంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండడంతో వైసీపీ క్యాడర్లో అంతులేని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావలసిన ప్రజా మద్దతును ఇప్పటినుంచే కూడగట్టుకునేలా కారు కూతలు లేకుండా వైసీపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. కూటమి ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా వైసీపీ యువత, విద్యార్థి విభాగాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ నెల 28న భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేంద్ర నాయకత్వం అధికారికంగా పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలు, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేలా ఈ ఆందోళనలు జరగనున్నాయి. వీటితో పాటు ఎన్నికల సమయంలో యువతకిచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు కాకపోవడం, పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంపై వైసీపీ విద్యార్థి విభాగం క్షేత్రస్థాయిలో గళమెత్తనుంది. జూలై 28న మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఒకేసారి నిరసన గళం వినిపించడం ద్వారా ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టేందుకు పార్టీ క్యాడర్ సన్నద్ధమవుతోంది. నిరుద్యోగ యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించడం ద్వారా రాబోయే రోజుల్లో అతిపెద్ద ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలన్నది వైసీపీ ప్రధాన ఎజెండాగా స్పష్టమవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అనుబంధ విభాగాలు ఎక్కడికక్కడ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులను హైలైట్ చేస్తూ వైసీపీ మహిళా విభాగం పోరు బాట పట్టింది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఒక మహిళను దారుణంగా వివస్త్రను చేసి దాడి చేసిన అమానుష ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో బగ్గుమన్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నేరస్తులకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఒకవైపు యువత, మరోవైపు మహిళల పక్షాన నిలబడి నిత్యం వార్తల్లో నిలవడం ద్వారా ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించడంలో వైసీపీ 100% సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. సాధారణ ప్రజా సమస్యలతో పాటు కీలకమైన సామాజిక వర్గాలను ఏకం చేసే భారీ ప్రక్రియకు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు వైసీపీ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వేదికగా పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ఒక కీలకమైన సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశంలో కాపు నేతలంతా ఒకే గొంతుకతో తమ జాతి ప్రయోజనాల కోసం ఏకం కావాలని తీర్మానించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కాపు రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీల రంగులు పక్కన పెట్టి ప్రభుత్వాలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ సామాజిక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఇలాంటి భారీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సామాజికంగా బలంగా ఉన్న వర్గాలను తమ వైపు నిలుపుకోవడం ద్వారా భవిష్యత్ ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ ఇప్పటినుంచే బలమైన పునాదులు వేసుకుంటోంది. కాపులతో పాటు సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు కూడా వైసీపీ సమరశంఖం పూరించింది. కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను, దక్కుతున్న నామమాత్రపు ప్రాధాన్యతను నిరసిస్తూ ఆగస్టు 9వ తేదీన విజయవాడ నడిబొడ్డున భారీ బీసీ గర్జన సభను నిర్వహించాలని వైసీపీ కేంద్ర నాయకత్వం అధికారికంగా నిర్ణయించింది. సామాజిక న్యాయం సాధనే ప్రధాన నినాదంగా ఈ మహాసభను జరపనున్నట్లు వైసీపీ బీసీ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ గర్జన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు విస్తృత స్థాయిలో పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా పూర్తిస్థాయి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మొత్తం మీద యువత, మహిళలు, కాపులు, బీసీలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్పీడ్ను అమాంతం పెంచేశారు. రానున్న రోజుల్లో వైసీపీ దూకుడు రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ దూకుడును వైసీపీ 3 ఏళ్ల పాటు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇది వాటి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.